అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడే చాలా మంది మగవాళ్ళు వాళ్ళకి ఎటువంటి టాబ్లెట్స్ వాడుకుంటున్నా ఈ అంగస్తంభన సమస్య క్లియర్ అవ్వక అండ్ ఆల్మోస్ట్ ఎంత డోస్ టాబ్లెట్స్ వాడుకుంటున్నా ఈ సెక్షువల్ ప్రాబ్లం క్లియర్ అవ్వక షాక్ వేవ్ థెరపీ చేయించుకొని లేకపోతే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా యూస్ చేసి ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. అసలు ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీని ఏ విధంగా చేస్తారు అండ్ ఈ సర్జరీ చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో బాధపడతా అంటే అంగం లోపల పెన్నిస్ లోపల ఉన్న ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ అయిపోయి దీనికి రక్త సరఫరా రాక దానివల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ఉంటారు. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ పెన్నిస్ లో ఉండే ఒక స్మూత్ మజిల్ అన్నమాట. ఎవరిలో అయితే డయాబెటీస్ అంటే షుగర్ లేదా హైపర్ టెన్షన్, బీపీ ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటాయో అటువంటి వాళ్ళలో ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ఉంటారు. ఎప్పుడైతే ఈ మజిల్ గనక ఆల్మోస్ట్ నార్మల్ గా ఉన్న మజిల్ ఒక 60 to 70% డ్యామేజ్ అయిపోతే అటువంటి వాళ్ళలో ఇంకా ఎటువంటి టాబ్లెట్స్ వాడినా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇరెక్షన్ రాక ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఇది చాలా సింపుల్ సర్జరీ. సింపుల్ గా ఏదైతే ఈ మజిల్ డ్యామేజ్ అయిపోయిందో ఈ మజిల్ ని మనము ఈ సిలికాన్ ఇంప్లాంట్ తో రిప్లేస్ చేస్తాము. అంటే పెన్నిస్ లోపల ఈ డ్యామేజ్ అయిపోయిన మజిల్ ని దీన్నంతా మనము కోర్ చేసేసి ఈ మజిల్ ని దాని ప్లేస్ లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెడతాం కాబట్టి ఇక అప్పుడు పెన్నిస్ కి సెక్స్ కి చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ అనేది ఈ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఒకసారి గనక ఈ సర్జరీ చేపించుకుంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లో సెక్షువల్ గా ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా సెక్షువల్ గా కలవచ్చు, ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు. అసలు సెక్స్ గురించి వాళ్ళు ఎటువంటి ఆలోచన గానీ భయం గానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ బ్రెయిన్ లో వాళ్ళకి సెక్స్ చేయాలనే థాట్ వచ్చి పార్ట్నర్ గనక ప్రిపేర్డ్ గా ఉంటే వాళ్ళు ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా సెక్స్ చేయొచ్చు. సో ఈ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరిలో చేస్తారు అనంటే ఎవరైతే ఈ పెన్నిస్ లో ఉన్న మజిల్ ఆల్మోస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఆ మజిల్ డ్యామేజ్ అనేది ఓవర్కమ్ అవ్వలేకపోతుందో, టాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుతున్నా లేకపోతే ఇంజెక్షన్స్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇరెక్షన్స్ రావట్లేదు. అటువంటి వాళ్ళలో ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇది మా హాస్పిటల్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఆల్మోస్ట్ మంత్లీ ఒక 8 to 10 పేషెంట్స్ లో సక్సెస్ఫుల్ గా ఈ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాకా మోర్ దాన్ 150 to 160 సర్జరీస్ చేసాము. పెనైల్ ఇంప్లాంట్ సర్జరీస్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2 to 3 సర్జరీస్ చేస్తాము పెనైల్ ఇంప్లాంట్ సర్జరీస్. సో ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి అంటే అంగస్తంభన సమస్యకి మాత్రం చేసే సర్జరీయే. అండ్ అది కూడా ఎవరిలో అయితే టాబ్లెట్స్ వాడుతున్నా టాబ్లెట్స్ తో కూడా వాళ్ళకి ఎరెక్షన్ రాక ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఈ అంగస్తంభన సమస్యని ఓవర్కమ్ చేయలేక సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళలో మాత్రమే చేయడం జరుగుతుంది. అంతేగాని ఎరెక్షన్ ప్రాబ్లం అంటే అంగస్తంభన సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్జరీ ఏమీ అవసరం లేదు. సో ఈ సర్జరీ చేయాలి అని అంటే ఫస్ట్ అసలు ఈ పెన్నిస్ లో ఉన్న మజిల్ ఎంత డ్యామేజ్ అయింది అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోయింది టాబ్లెట్స్ తో వర్కౌట్ అయిద్దా లేకపోతే షాక్ వేవ్ థెరపీ లేదా ESW ట్రీట్మెంట్ లేదా పిజో వేవ్ థెరపీతో ఎరెక్షన్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతాయి అని అర్థమైంది. సో వన్స్ క్లియర్ గా మనము మజిల్ ఎంత డ్యామేజ్ అయింది అండ్ టాబ్లెట్స్ తో కానీ షాక్ వేవ్ థెరపీతో కానీ ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చిద్దా అని అసెస్ చేసుకొని అప్పటికి కూడా ఒక 1 or 2 months మాక్సిమం 1 month మెడిసిన్స్ వాడుకుని అప్పటికి ఇంప్రూవ్మెంట్ లేదంటేనే ఈ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పేషెంట్ రాగానే క్లియర్ గా అసెస్ చేసి వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ స్టార్ట్ చేసి అప్పటికి ఇంప్రూవ్మెంట్ లేకపోతేనే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ ఫైనల్ రిసార్ట్ అనమాట. సో మా దగ్గర చాలా రెగ్యులర్ గా వెరీ సక్సెస్ఫుల్ గా చేసే సర్జరీ ఇది. ఎవరైతే అంగస్తంభన సమస్యతో బాధపడతా మీ సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేక చిన్న ఏజ్ లోనే ఈ ప్రాబ్లం వచ్చి మీ ఫ్యామిలీ లైఫ్ ని సెక్షువల్ లైఫ్ లో ఇబ్బంది పడుతున్నారో, మీకు ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అవ్వాలి, ఎరెక్షన్ ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా రీజన్ తెలుసుకొని మీ ప్రాబ్లమ్ 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.